నిర్మల్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మన గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి టైంలో ఎలక్షన్స్ అన్నీ వస్తున్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు దాని యొక్క సిచ్యువేషన్స్ ఎట్లుంటాయనేది మన బి హనుమంతరావు గారి చెప్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. మరి వాళ్ళ చూస్తే ఇక మనకు ఎలక్షన్లు మొన్న ఒక పెద్ద ఎలక్షన్ పండుగ అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు త్వరలో రాబోతున్నాయి. ఇక దీనికి మీరు అందరూ కూడా జర ఆలోచించాలా. ఏ పార్టీ నాయకుడు వచ్చినా వాళ్ళు పార్టీ నాయకులు మంచిగా ఉంటారు, కానీ అన్నదమ్ములం మనం బాచిపోవద్దు, అక్క చెల్లెళ్ళ మనం బాచిపోవద్దు. అప్పుడు ఆ పార్టీలు ఉన్నాడు, అన్న ఈ పార్టీలు ఉన్నాడని చెప్పేసి నా పార్టీ గొప్ప అని చెప్పి మీరు కొట్లాటలు పెట్టుకోవద్దు. ఎందుకంటే గెలిచినోడు ఓడినోడు ఇద్దరు కలిసే ఉంటారు, తర్వాత మనం బాచిపోతాం. దయచేసి జర అట్లా వేయకూడదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది వజ్రాయుధం ఏదైనా ఉందంటే అది ఓటు. ఆ ఓటు కూడా గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఓటు కావాలని మనం ఇది ఓటేస్తే ఏం లాభం ఉంటుంది మాకు, దీంతో మాకు ఏమంతా ఉంటుంది అనుకుంటున్నారా? మీకు వేసేటటువంటి ఒక్క ఓటు ప్రభుత్వం నిలబడుతుంది. ఒక్క ఓటు వేసుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది. అంటే మన ప్రభుత్వం నడవాలన్నా కూలిపోవాలన్నా జనాల చేతుల్లోనే ఉన్నది. కాబట్టి ఇంటి రాజకీయ నాయకులు మన ఇంటి దగ్గరికి వచ్చి అబ్బా మాకు ఓటు వేయండి, మీ కాలు పెద్ద బాధ్యతలు అంటున్నారు. ఎందుకు? మన దగ్గర ఆయుధం ఉన్నది.